నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో బయటపడ్డ పురాతన కాలపు బంకర్ రెండో ప్రపంచ యుద్ధ కాలందే అంటూ ప్రచారం. నార్మల్ బైక్ పై ఇండియా టూర్, బొబ్బిలి కుర్రాడి సాహసం. పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి, విజయనగరం జాయింట్ కలెక్టర్ ఆదేశాలు. సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేయాలి, బొలిశెట్టి వ్యాఖ్యలు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ ధ్వజమెత్తిన కార్మిక సంఘాలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ఆయిల్ షాప్లపై తూనికలు, కొలతలు ఆహార భద్రతా శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార భద్రతా అధికారి నాగుల్ మరియు తూనికలు మరియు కొలతల విజిలెన్స్ అధికారి బి సింహాచలం మాట్లాడుతూ, శ్రీ విజయ్ కృష్ణ ట్రేడర్స్ దుకాణం లైసెన్స్ ముగిసి సుమారు 2 నెలలు కావస్తున్నా రెన్యువల్ చేయించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందువలన షాపు యజమాని కాపుగంటి రాజశేఖర్ పై కేసు నమోదు చేశాము అని, అదేవిధంగా షాప్ లో ఆయిల్ శాంపిల్స్ తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ ట్రేడర్స్ దుకాణంపై దాడులు నిర్వహించి అధిక రసాయనాలతో తయారు చేశారనే అనుమానంతో బెల్లపు దిమ్మలను, అదేవిధంగా కొలతలు తేడాగా ఉన్నాయన్నారు. లీటరు, 2 లీటర్లు, 5 లీటర్ల రిఫైండ్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లో గల ల్యాబ్ కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది, విఆర్ఓలు కన్నయ్య, రమణ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుతామని చంద్రబాబు ప్రకటనను కార్మిక సంఘాలుగా స్వాగతిస్తున్నాము అన్నారు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది సహించము అన్నారు. సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులపై జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి అని వారు డిమాండ్ చేశారు. బొలిశెట్టి వ్యాఖ్యలు ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజా ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని బొలిశెట్టి నామినేటెడ్ పదవుల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అఖిల పక్షంను ఏర్పాటు చేసి ప్రధాని మోదీ దగ్గరకు తీసుకుని వెళ్లాలి అని, అలాగే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై గత 1315 రోజులుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న విషయము తెలిసిందే. విజయనగరం జిల్లాలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి అని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలుపై తన ఛాంబర్లో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో సుమారు 1574 హెక్టార్లలో పత్తి సాగవుతుందని, ఈ నెల 23లోగా ఈ పంట ఈ క్రాప్ పూర్తి చేయాలి అని ఆదేశించారు. నవంబర్ 2వ వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి అని, ఆలోగా వాటిని సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి అని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. రాజాం, రామభద్రాపురంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది క్వింటాకు 7,521 రూపాయలుగా మద్దతు ధరను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించిందని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఏడీ బి రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అండ్ మన దగ్గర మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎక్స్పెక్టెడ్ కాటన్ ప్రొడక్షన్ ఏరియా చూస్తే 1574 హెక్టార్స్. అందులో ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ చూస్తే 1900 మెట్రిక్ టన్స్. సో దీనికి సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్లో కూడా 22 నుండి 24 వరకు ప్రొక్యూర్మెంట్ అయితే జరగలేదు, ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ప్రైస్ ఉండడం. బట్ 2021లో 2 సార్లు జరిగింది, 15-16లో జరిగింది. బికాస్ మార్కెట్లో తగ్గి డ్యూ టు ఫలానా రీజన్స్ వల్ల తగ్గింది. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 to 150 ఫార్మర్స్ దగ్గర నుండి మేము కొన్నాం. సో అగైన్ ద సేమ్ షాల్ బి కంటిన్యూ, లైక్ ఇవి యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము చేస్తున్నాం కాబట్టి దిస్ ఎంఎస్పి అండ్ దీనికి సంబంధించి మేము పబ్లిసిటీ ఇవ్వడం, తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో ఫార్మర్స్కి ఇబ్బంది ఉంటే అప్పుడు మేము ప్రొక్యూర్మెంట్ చేయడం. ఇవన్నీ మేము రెడీగా పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఈ సీజన్ని మేము పాస్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా కొన్ని నోట్స్ కూడా పెట్టారు, ఒక 10-15 పాయింట్స్ అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ పెట్టారు. సో మీరు ఒకసారి బ్రీఫ్ చేస్తే వీ కెన్ గెట్ ద కమెంట్స్ ఫ్రమ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఒక 2 మాటలు మాట్లాడి కెన్ క్లోజ్.
చేశారు సార్. ఇప్పుడు యాక్చువల్గా అన్ని అరేంజ్మెంట్స్ కూడా మేము ముందుగానే సీజన్ ముందుగానే మనం రెడీ చేసుకుంటాం, రిజిస్టర్ చేస్తారు సార్. ఈ క్రాప్ చేసామా? ఇప్పుడు ఎంత ఎకరాస్ లో ఉంది సార్, అంటే నియర్లీ 3900 ఎకరాలు సార్. ఇప్పుడు దాకా 90% సార్. ఈ 23rd మొత్తం అయిపోతుంది సార్. ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా మనకు మార్కెట్ యార్డ్ మనం నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్ దగ్గర అన్నీ ఉన్నాయి. మనకు ఒక జిన్నింగ్ మిల్ ఉంది సార్, ఒక మార్కెట్ యార్డ్ ఉంది సార్. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 1500 acres ని ప్రొక్యూర్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక పాయింట్ చాలా మీరందరూ తీసుకొస్తారు. జిన్నింగ్ మిల్ ట్రైన్ మెయిన్ నోటిఫై చేస్తాం సార్. జిన్నింగ్ రామభద్రపురం సార్. సో చుట్టుపక్కల ఉన్న ఏరియాకి సరిపోతుంది సార్. రామభద్రపురం నుండి రాజ్యంకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గిన్నెకి రావాలా? లేదు సార్, రామభద్రపురంలో మా ఇది రాజంలో ఫస్ట్ చేసినట్టు 1500 acres ఎక్కడ ఉందండి? 177 hectares in Rajam sir, followed by Badeni 148 hectares. సో ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఒకే చోట్ల మీరు పెడితే ఆర్బీపురం నుంచి ఎలా వెళ్తుంది రాజ్యంకి? Two places లో పెట్టాం కరెక్ట్గా చెప్పు సార్. జిన్నింగ్ మిల్ని నోటిఫై చేస్తాం సార్ యాజ్ వన్ ఆఫ్ ది ప్రొక్యూర్మెంట్ సెంటర్. అట్ ది సేమ్ టైం రాజాం కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటుంది సార్. తెలంగాణ బాడంగి ఈ ఏరియాలో ఉంటాయి సార్. కర్నూలు జిల్లా నంద్యాలలో గత నెలలో కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అని కర్నూలు జిల్లా కలెక్టర్ లబ్బి వెంకటస్వామి నంద్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఎవరైతే ఒక లాంగ్ టూర్ బైక్ మీద వెళ్దామని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లేదా కేటీఎం బైక్స్ ఎంచుకుంటారు. ఒకవేళ బైక్ సెట్ అవ్వకపోతే రెంట్కైనా తీసుకుంటారు. కానీ ఒక నార్మల్ బైక్ మీద కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు అని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం స్వామివారి వీధికి చెందిన పవన్ కుమార్ అనే అబ్బాయి నిరూపించాడు. హోండా యూనికార్న్ బైక్ మీద సోలోగా బొబ్బిలి నుంచి లడక్ నుంచి కన్యాకుమారి వరకు 12,500 కిలోమీటర్లు డ్రైవ్ చేసి 15 స్టేట్లు క్రాస్ చేసుకుంటూ 12 స్టేట్ల టూరిస్టు ప్లేస్లను కవర్ చేసుకుని కేవలం 48 రోజుల్లోనే ట్రావెల్ చేశాడు పవన్ కుమార్. తనకు చిన్నప్పుడు హిమాలయస్ చూడాలని కోరిక ఉండేదట. ఇండియా మొత్తం తిరగాలి అని అనుకునేవాడట. గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ లో మోటో బ్లాగర్స్ చాలా స్టేట్స్ ఇండియాలో తిరుగుతున్నారని అవన్నీ చూసి ఫాలో అవుతూ ఇన్స్పైర్ అవుతూ నేను కూడా చేయగలను అని అనుకుని పేరెంట్స్ కి చెప్పగా మొదట భయపడినా ఆ తర్వాత పిల్లల సంతోషం కన్నా ఏముంటుంది అని అర్థం చేసుకుని వాళ్ళు ప్రోత్సహించగా ఓ పక్క జాబ్ చేస్తూ సేవ్ చేసుకున్న మనీతో పవన్ ఈ టూర్ ని విజయవంతంగా పూర్తి చేశాడట. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బొబ్బిలి నుంచి లడక్ వెళ్లడమే చాలా కష్టమని అనుకుంటే తను మధ్యలో ఉత్తరాఖండ్ లో పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ వెళ్లి అక్కడ ఒక్క రోజులోనే 16 కిలోమీటర్లు కొండపైకి ట్రెక్కింగ్ చేసి దర్శనం చేసుకుని మళ్ళీ 16 కిలోమీటర్ల కిందకు దిగి ఒక్క రోజులోనే కేదార్నాథ్ ట్రిప్ ని కాలినడకతో పూర్తి చేసి ఎవరూ చేయని సాహసం చేశాడట. అక్కడి నుంచి బైక్ రైడర్స్ కి డ్రీమ్ ప్లేస్ అయిన 19,000 ఫీట్లో ఉన్న వొమ్లింగ్లా పాస్ కూడా చేరుకొని అక్కడి నుంచి ఇండియాకి వెస్ట్ సైడ్ చివరి పాయింట్ అయిన ద్వారకాకి వెళ్లి అక్కడి నుండి కన్యాకుమారి ధనుష్కోడికి అయితే చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఏ యూట్యూబర్ కి కూడా ఒకే ట్రిప్ లో ఇన్ని స్టేట్స్ కవర్ చేయలేదని, ఈ ఘనత ఎవరూ సాధించలేదని మొట్టమొదటిసారిగా తనైతే సాధించానని పేర్కొంటున్నాడు. మొత్తం ట్రిప్ కి 75,000 ఖర్చయిందని, 25,000 పెట్రోల్ కి, చెరొక 25,000 ఫుడ్ కి, రూమ్స్ కి అయిందని, అలాగే బైక్ మీద వెళ్లేటప్పుడు ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు రాలేదు అని తెలిపాడు. ప్రతి వారానికి ఒకసారి బైక్ ని మెకానిక్ షాప్ లో రిపేర్ చేయించుకుంటూ ఉండేవాడని తెలిపారు. ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దారిలో పాజిటివ్ గా తనని రిసీవ్ చేసుకున్నారని, బాగా కోఆపరేట్ చేశారని పేర్కొన్నాడు. కానీ రూమ్స్ విషయంలో మాత్రం ఓయూ రూమ్స్ లో 2 సార్లు చాలా ఇబ్బంది పడ్డాను అని, చాలా అసౌకర్యానికి గురయ్యాను అని తనైతే ఓయూ రూమ్స్ మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొదట బొబ్బిలి నుండి స్టార్ట్ చేసినప్పుడు 2 వారాల పాటు 40 డిగ్రీల ఎండలో వెళ్తూ, మరొక 3 వారాలు చలిలో వెళ్తూ, ముంబై నుంచి 2 వారాల పాటు వర్షంలోనే డ్రైవ్ చేశాను అని, ఈ 48 రోజుల్లో 3 సీజన్స్ ని చూశాను అని పేర్కొన్నాడు. పవన్ తన సొంత నివాసమైన బొబ్బిలి నుండి ఒడిశా, ఛత్తీస్గఢ్ పై నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారణాసి, అయోధ్య వెళ్లి అక్కడి నుండి లక్నో, ఆగ్రా, ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి ఉత్తరాఖండ్ లో హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్ దర్శించుకొని అక్కడి నుంచి సిమ్లా, మనాలికి వెళ్లాడు. ఈ సంవత్సరమే మనాలి లడక్ రహదారిలో కొత్తగా ఓపెన్ చేసిన
పదం రూట్ వైపు నుంచి లడక్ చేరుకున్నాడు. లడక్ సర్క్యూట్ కంప్లీట్ చేసి కార్గిల్ పై నుండి శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, వగా బోర్డర్, జైపూర్, రాన్ ఆఫ్ కచ్, ద్వారకా, వడోదర, ముంబై, గోవా, బెంగళూరు పై నుండి కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడికి 48 రోజుల్లో రీచ్ అయ్యాడు. అలాగే రానున్న కాలంలో కేరళ, స్పితి వ్యాలీ, సిక్కిం, నేపాల్ ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను అని పేర్కొన్నాడు. అలాగే ఇండియా మొత్తం ఎవరైతే బైక్ మీద వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి పవన్ ఏమని సజెస్ట్ చేస్తున్నాడంటే, నార్మల్గా ఏ బైక్ అయినా పర్లేదు, ఒక మంచి కండిషన్లో ఉన్న బైక్ ఆలోచించి నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటే ఎంత దూరమైనా ఇండియా మొత్తం ఖచ్చితంగా తిరగవచ్చని పవన్ మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ద్వారా పేర్కొన్నాడు. హలో సార్, నేను పవన్, మాది బొబ్బిలి. సో చిన్నప్పటి నుంచి నేను మొత్తం హిమాలయాస్ కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ టూర్ చేద్దామని, బైక్ రైడింగ్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఈ ఇయర్ అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే చాలామంది నాకు రైడర్స్ అయితే యూట్యూబ్లో కానీ చాలామంది వెళ్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. సో దాంతోనే నేను కూడా వాళ్ళని చూసి నేనైతే ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈ ఇయర్లో మే మంత్లో అయితే నేను వెళ్ళాను. బొబ్బిలి నుంచి లదాఖ్ టు కన్యాకుమారి రైడ్ అయితే చేశాను. ఆల్ ఓవర్ 15 స్టేట్స్ రైడ్ చేశాను. సో అలాగే దీనికి వెళ్ళడానికి మా పేరెంట్స్ కూడా నాకు చాలా ప్రోత్సహించారు. సో వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను మొత్తం 15 స్టేట్స్ రైడ్ చేశాను. సో దాని తాలూకా చేదు అనుభవాలు అలాగే స్వీట్ మెమరీస్ మొత్తం ఎస్ఆర్ మీడియాతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ పెద్ద పెద్ద బైక్స్తోనే లదాఖ్ వెళ్ళాలని ఒక ఇదైతే ఉండిపోయింది. బట్ నా దగ్గర మేము కొంచెం మిడిల్ క్లాస్ అలాగే కొంచెం బడ్జెట్ లెవెల్ అనుకుంటున్నాను కాబట్టి ట్రిప్కి. సో నార్మల్ మాకైతే హోండా యూనికార్న్ బైకే ఉంది. సో అందుకని నేను యూనికార్న్ బైక్ మీద వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో యూనికార్న్ బైక్ మీద నేను మొత్తం బొబ్బిలి నుంచి లదాఖ్ టు కన్యాకుమారి 12,500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో నాకు మ్యాక్సిమం అయితే యూనికార్న్ బైక్తో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో ఒకసారి అయితే టైర్ చేంజ్ చేశాను. టోటల్గా 5 times ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. టోటల్గా నేను 12 స్టేట్స్ కవర్ చేశాను. టోటల్గా ఈ 48 days నేను ట్రావెల్ చేశాను. ఈ 48 daysకి నాకు 75,000 అయితే ఖర్చు అయింది. 75,000లో నాకు 25,000 పెట్రోల్కే ఖర్చు అయిపోయింది. ఎందుకంటే నా యూనికార్న్ బైక్ 50 kilometers మైలేజ్ ఇస్తుంది. టోటల్గా నాకు 25,000 అయ్యింది. దాంట్లో కూడా నాకు ఆల్మోస్ట్ 5 times ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశాను. అలాగే తర్వాత 25,000 వచ్చేసి నాకు రూమ్స్కి అయితే ఖర్చు అయింది. అలాగే ఇంకొక 25,000 ఫుడ్కి అయితే ఖర్చు అయింది. ఆ తర్వాత నాకు వెళ్ళే దారిలో నాకు ఏ ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే, యూనికార్న్ బైక్ మీద నేను వెళ్ళేటప్పుడే 2 టైర్స్ కూడా చేంజ్ చేసుకుని వెళ్ళాను. అండ్ లదాఖ్ అయిన తర్వాత ఎక్కువ ఆఫ్ రోడ్ 500 kilometers ఆఫ్ రోడ్ ఉండడం వల్ల సో టైర్ అయితే బాగా రఫ్ అయిపోయింది. సో దానివల్ల నేను మళ్ళీ అహ్మదాబాద్లో అయితే టైర్ అయితే చేంజ్ చేసుకున్నాను. బట్ ఆల్ ఓవర్ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవ్వలేదు. ప్యాచెస్ లాంటివి కూడా అంతగా ఎదురవ్వలేదు. ఒకసారి ప్యాచ్ అయింది లదాఖ్లో, అది కూడా పెద్దగా ఏమీ ప్రాబ్లం అవ్వలేదు నాకు కూడా. ఉన్నప్పుడైతే నాకు సైడ్ మిరర్స్ లేవని ఫైన్ అయితే వేశారు 500 rupees. సో మ్యాక్సిమం ఎవరైనా వెళ్తే ట్రిప్కి ఖచ్చితంగా సైడ్ మిరర్స్ అయితే ఉండాలి. సో నేను ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే హోటల్స్ విషయంలో వస్తే నాకు మ్యాక్సిమం ఈ 48 daysలో ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. బట్ ఓయో హోటల్స్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే 2 times అయితే బుక్ చేశాను ఓయో హోటల్స్. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ప్రాబ్లమ్స్ 600 rupees అని బుకింగ్ యాప్స్లో పెడుతున్నారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 1200 పే చేయాలి, లేదంటే లోపలికి మీకు ఎంట్రీ అయితే లేదు అని చెప్పేస్తున్నారు. సో దానివల్ల అయితే మనం ఆల్మోస్ట్ నైట్కి రీచ్ అవుతాం, 9-10 అయిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళ అంటే మనకు వేరే ఆప్షన్ లేక 1200 పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత కూడా సీక్రెట్ కెమెరాస్ కూడా ఉంటున్నాయి. సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఓయో హోటల్స్లో మాత్రం ఎవరైతే వెళ్తారో సో ఖచ్చితంగా ఓయో రూమ్స్కి అయితే అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ లవర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తారో వాళ్ళైతే అవాయిడ్ చేయండి. అండ్ నాకైతే మ్యాక్సిమం ఈ ప్రాబ్లం వచ్చింది ఓయో హోటల్స్లోని, గోవాలోని. సో మిగతాదంతా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో బొబ్బిలి నుంచి అయితే నేను మొట్టమొదటి వ్యక్తిని అని చెప్పుకోవచ్చు. సో ఎవరు ఇప్పటిదాకా అయితే వెళ్ళలేదు. సో బొబ్బిలి నుంచి లదాఖ్ టు ఇండియాలో వెస్ట్ చివరి పాయింట్ అయిన ద్వారకా. సో ద్వారకా నుంచి మళ్ళీ అలా సముద్రం లైన్ నుంచి వస్తూ చివరికి కన్యాకుమారి అయితే రీచ్ అయ్యాను. మ్యాక్సిమం లదాఖ్ వెళ్ళాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ హిమాలయన్ కానీ సో ఈ బైక్స్ మీద వెళ్ళాలని చాలామంది అంటూ ఉంటారు బయటన. అండ్ ఒకవేళ ట్రిప్ స్టార్ట్ చేసినా కూడా సో మ్యాక్సిమం వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర బడ్జెట్ అనేది ఉండదు. సో ఆ బడ్జెట్ లేకపోవడం వల్ల వాళ్ళు హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ రెంట్కి తెచ్చుకొని వెళ్తూ ఉంటారు. సో అలా ఏమీ లేదు, మనం నార్మల్ బైక్తో కూడా వెళ్ళొచ్చని నిరూపించడానికే సో ఈ ట్రిప్ అయితే వేశాను. సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. సో బైక్ మీద హోండా యూనికార్న్ బైక్ మీద 160cc బైక్ మీద అయితే నేను లదాఖ్ టూర్ అయితే వేశాను. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా మీ దగ్గర ఏ బైక్ ఉన్నా పర్వాలేదు. సో టైర్స్ అలాగే ఇంజిన్ ఆయిల్స్ అలాగే చైన్ సెట్స్ ఇవి మనకి
బ్రేక్ ఇవే ఇంపార్టెంట్. సో ఇవి మీరు కొత్తగా పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ చేసుకుని వెళ్తే సక్సెస్ఫుల్గా రైడ్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. కేవలం పెద్ద పెద్ద బళ్ళు మీదే కాదు, సో నార్మల్ చిన్న బైక్స్ మీద కూడా మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో నేనైతే సక్సెస్ఫుల్గా హోండా యూనికార్న్ 160cc బైక్ మీద అయితే లదాఖ్ టు కన్యాకుమారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. టోటల్గా నేను ఆల్ ఓవర్ ఇండియా ఈ 15 స్టేట్స్ బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా టోల్ గేట్స్లో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. బట్ ఎక్స్ప్రెస్ వే దగ్గర 3 ఎక్స్ప్రెస్ వే అయితే క్రాస్ చేశాను. సో ఆ 3 ఎక్స్ప్రెస్ వేలో ఫస్ట్ వచ్చేసి లక్నో టు ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలోనైతే నేను 300 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో అక్కడ నేను 300 రూపీస్ అయితే పే చేశాను. అలాగే యమునా ఎక్స్ప్రెస్ వే మన అందరికీ తెలిసిందే, సో ఢిల్లీ టు ఆగ్రా, సో దానికి 200 రూపీస్ అయితే పే చేశాను. అలాగే బెంగళూరు టు మైసూరు ఎక్స్ప్రెస్ వే కూడా ఉంది, సో అక్కడ ఒక 100 రూపీస్ పే చేశాను. సో మిగతా ఎక్కడ టోల్ గేట్స్లో మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే నాకు రాలేదు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ చేయలేదు, చాలా సపోర్ట్ చేశారు ప్రతి స్టేట్లో కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లదాఖ్ వెళ్ళే వాళ్ళలో ఈసారి ఏమైందంటే ముందు సంవత్సరం యాక్చువల్గా నార్మల్గా మేలో అయితే ఓపెన్ చేశారు మనాలి టు లదాఖ్ వెళ్ళే రూటు. బట్ ఈ ఇయర్ వచ్చేసి టోటల్గా బార్లాచలా పాస్ అయితే టోటల్గా క్లోజ్ అయిపోయింది. సో దానివల్ల ఈ సంవత్సరమే కొత్త రూట్ అయితే ఓపెన్ చేశారు, పదూమ్ రూట్ అని. సో ఆ రూట్ అయితే చాలా టోటల్గా రాయలు రప్పలే. సో టోటల్గా బైక్ రైడర్స్కి ఇంకొక డ్రీమ్ ఏంటంటే లదాఖ్లో ఉమ్లింగ్లా పాస్ వెళ్ళాలని ప్రతి ఒక్కరి కళ. సో ఆ కళ నేను కూడా నెరవేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఆ విధంగానే నేను లదాఖ్లో ఉమ్లింగ్లా పాస్ అయితే చాలా కష్టపడి 48 డేస్ చాలా ఇబ్బంది పడి నేనైతే ఉమ్లింగ్లా పాస్ అయితే రీచ్ అయ్యాను. 19,000 ఫీట్లో హై ఆల్టిట్యూడ్లో ఉంది. సో ఉమ్లింగ్లా పాస్ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్షణం. బట్ అక్కడ లో ఆక్సిజన్ ఉంటుంది, సో అస్సలు ఆక్సిజన్ ఉండదు, చాలా ఇబ్బంది అయితే అయ్యింది. బట్ మనకి ప్రాబ్లం లేదు, అక్కడ ఆక్సిజన్ రూమ్ ఉంటుంది. బట్ ఎవరైతే ఇప్పుడు వస్తారో వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక ఆక్సిజన్ బాటిల్ అయితే పెట్టుకుంటే బెటర్ అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అనంతపురం జిల్లా గుంతకల్లులోని కూరగాయల మార్కెట్లో ఉన్న గోవిందు హోటల్లో గుర్తు తెలియని దుండగుడు చోరీ యత్నానికి పాల్పడ్డాడు. రాత్రి వేళల్లో హోటల్లో ఎవరూ లేని సమయంలో ద్వారం గుండా ప్రవేశించి కౌంటర్లో ఉన్న 80,000 రూపాయల డబ్బును 20,000 రూపాయలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లను చోరీ చేశాడు. ఉదయాన్నే హోటల్ యజమాని హోటల్ తలుపు తెరిచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు హోటల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ అనుబంధ శాఖలు పనిచేయాలి అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని పూర్తి చేయాలి అని తెలిపారు. జిల్లాలో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి అని, భూసార కార్డులు రైతులకు అందించి భూమికి తగిన మోతాదులో మాత్రమే ఎరువులు వాడేలా అవగాహన కల్పించాలి అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గించి మూసివేతకు కారణమవుతుందని వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన జీవీఎంసీలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ను ఆదుకునే విధంగా తీర్మానం చేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నేతలకు తీర్మానం చేసి పంపించాలి అని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నేడు జీవీఎంసీ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకునే విధంగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని జీవీఎంసీ కౌన్సిల్పై ఆరోపణలు చేశారు. విశాఖలో పురాతన బంకర్ బయటపడింది. ఈ బంకర్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన బంకర్ గా చెప్తున్నారు. దీన్ని చూడ్డానికి విశాఖ జనంతో పాటు చుట్టుపక్కల జనం కూడా ఎగపడి వస్తున్నారు. విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలనురగల పైకి ఎగిరే అందమైన సముద్రమే. ఈ సముద్రం ఎన్నో రహస్యాలని తన అంతర్గర్భంలో దాచుకుంది. కాలక్రమంలో ఒక్కొక్కటిగా వాటి గుట్టుని విప్పుతుంది. తాజాగా విశాఖ నగరంలో ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్కే బీచ్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్లు చాలా వరకు విశాఖ తీరంలోనే ఉన్నాయి. అయితే కాల ప్రవాహంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని బంకర్లు ఇసుకలో కూరుకుపోయాయి. శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకొని అక్కడి నుంచి దాడులకు దిగేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
విశాఖ సాగర్ తీరంలో ఇలా బంకర్ బయటపడడంతో పర్యాటకులు ఆసక్తికరంగా చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖ సాగర్ తీరం అంటేనే చరిత్రకు మారుపేరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బంకర్ సముద్రంలో నుంచి బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే సమయంలో ఈ బంకర్లో నుంచే సైనికులు పాకిస్తాన్ సబ్మెరీన్ మన ఈస్టర్న్ నేవల్ హెడ్ క్వార్టర్ మీద యుద్ధానికి అటాక్ చేసే సమయంలో ఈ బంకర్ల నుంచే యుద్ధం చేశారు, భారతదేశాన్ని కాపాడారు. అంత చరిత్ర ఉన్న విశాఖ సాగర్ తీరం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ బంకర్ బయటపడడంతో పర్యాటకులు చాలా మంది చూడడానికి ఇస్తున్నారు, సెల్ఫీలు తీసుకుని వీడియోలు తీసుకుంటున్నారు. ఇలాగే సాగర్ తీరంలో అనేక బంకర్లు సముద్ర తీరంలో ఉన్నాయని కథనాలు చెప్తున్నారు. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చి చూడండి, ఇది బాగుంది కదా చెప్పండి. హలో, మేము ఆదిలాబాద్ తెలంగాణ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. వైజాగ్ ఇక్కడ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర ఇక్కడ ఇది ఉన్నది బండ. ఈ బంకలు ఇంతకు ముందు మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసే ముందు ఇక్కడ లోపల నుంచి వాళ్ళు దాక్కొని వార్ చేసేవాళ్ళు. ఇక్కడ మేము ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ ఇది చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చి ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వైజాగ్ చాలా బాగుంది, ఆర్కే బీచ్. ఇక్కడ ఇంకా ఏంటంటే ఇది ఇంతవరకు ఎవరు చూడకుంటే ఇక్కడికి వచ్చి మన ఇండియా పాకిస్తాన్ వార్ ఎలా జరిగిందో, ఎందులో నుంచి జరిగిందో ఇక్కడ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకోవచ్చు. ఇదే మన ఇండియా పాకిస్తాన్ వార్ చేసే ముందు దీనిలో నుంచి వారింగ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో భార్యాభర్తలపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉన్మాది దాడిలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించగా మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీకి తరలించారు. ఇక మునగపాక మండలం చూచుకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్ర అనే మహిళ తెల్లవారుజామున బ్రాండెక్స్ కంపెనీకి వెళ్తుండగా సోంబాబు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న భర్త మోహన్ భార్యపై దాడిని అడ్డుకున్నాడు. దీంతో భర్తపై కూడా దుండగుడు కత్తితో దాడి చేశాడు. గత కొంతకాలంగా సోంబాబు అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు అంటూ భర్త మోహన్ చెప్తున్నాడు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.